అయ్యో ఏంటిది మామయ్య అది? ఇది నల్ల రాగడి మట్టి అంటారు. ఇది ఏంటంటే విగ్రహాలు చేస్తారు, వినాయకుని విగ్రహాలు దీంతోనే తయారు చేస్తారు. ఇప్పుడు ఎక్కడ నుండి తీసుకొస్తారు మామయ్య? ఇది చేనులో పోయినా, పత్తి చేనులో తీసుకొచ్చిన, ఇక్కడ కాదు, ఇక్కడ దొరకదు. ఇక్కడ మొత్తం రాగడి మట్టి ఉంటుంది, ఎర్ర రాగడి ఉంటది. నల్ల రాగడి బాగా దూరం పోయినా, పత్తి చేనులో తీసుకొస్తానా వినాయకులను చేసుకోవచ్చు. వినాయకుని చేయడానికే. అమ్మో బాగా బరువు ఉంటుంది, కింద పెట్టు. హాయ్ హలో గైస్, నిన్నటి వీడియోలో అయితే మీరు చూసారు కదా, మా మామయ్య అయితే వినాయకుని చేసుకోవడానికి మట్టి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి ఆ మట్టిని మేము ఎట్లా ఫిల్టర్ చేస్తాము, ఎట్లా జల్లడిస్తాము, అందులో పెద్ద పెద్ద స్టోన్స్ చిన్న స్టోన్స్ అన్నీ అయితే ఉన్నాయి. అవన్నీ తీసేసుకొని మనకి జస్ట్ బంక మట్టి అయితే మిగిలాలి. మేము ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాము ఆ మట్టిని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాము, చూసేయండి. ఇదైతే నిన్న మా మామయ్య తీసుకొచ్చిన మట్టి. ఈ మట్టిని మేము ఓవర్ నైట్ మొత్తం ఇట్లా వాటర్లో పోసి అయితే ఇట్లా నానబెట్టుకున్నాము. నైట్ అంతా ఇట్లా నానబెట్టుకున్నాము. ఈ మట్టి గట్టిగా ఉంటుంది కొంచెం. మనకి ఈ వాటర్లో వేసి ఇట్లా నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. నైట్ అంతా నానిన తర్వాత ఇట్లా మొత్తం స్మూత్గా వచ్చింది మనకి. రాగడి మట్టిని తీసుకొచ్చి వాటర్లో వేసినావా సంధ్య? నైట్ మొత్తం ఇట్లా నానబెట్టినాం అన్నట్టు. స్టోన్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇందులో. ఇగో రాయి. ఇప్పుడు ఈ వాటర్ ని జల్లెడలో ఇలా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని వాటర్ అయితే తీసుకొని వచ్చి మళ్ళీ ఇట్లనే వడగట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి ఈ జల్లెట్లో వడగట్టుకుంటున్నాము. ఈ బకెట్లో ఇదైతే మిగిలింది. ఇందులో మనకి ప్యూర్ బంకమట్టి అయితే ఉంటుంది. వాటర్ని మనం మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. దానికోసం ఒక మళ్ళీ సపరేట్ బకెట్ తీసుకున్నాము. బకెట్ తీసుకొని, ఇది మా అత్తమ్మ చీర, బకెట్ తీసుకొని బకెట్ మీద మళ్ళీ ఇలా పెట్టుకొని అలా మనం ఫిల్టర్ చేసుకున్నాము. ఈ వాటర్ మొత్తం ఇట్లా ఫిల్టర్ అయ్యేటట్టు ఇట్లా పట్టుకోవాలి. దీన్ని అయితే గట్టిగా తిప్పి మూడేసుకోవాలి. మనం ఫిల్టర్ చేసినాము. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనకి ఎంత మిగులుతుందో అయితే చూద్దాము. దీన్ని ఇప్పుడు దేనికైనా గట్టిగా కట్టాలి. వాటర్ అన్ని ఇట్లా కారుతున్నాయి చూసారా కిందకి, ఇట్లా కారేటట్టు దేనికైనా కట్టుకున్నాం. దీన్ని మొత్తం ఫిల్టర్ చేసుకున్నాం ఒక క్లాత్లో, పల్సటి క్లాత్లో. ఈ వాటర్ మొత్తం మనకి ఇట్లా వెళ్ళిపోవాలి, మొత్తం ఇట్లా డ్రైన్ కావాలి. ఓన్లీ మనకి సాఫ్ట్ మట్టి ఒక్కటే మిగులుతుంది లాస్ట్కి. దీన్ని వదిలేద్దాం. నిన్న మీకు చూపించాం కదా మట్టి కట్టుకొని పెట్టుకున్నాం అనేసి, ఇదే ఆ మట్టి. మట్టి అయితే చాలా మంచిగా సాఫ్ట్గా అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో మట్టి మనకి. ఇప్పుడు ఇది వినాయకుని చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మట్టి వినాయకుని చేయడానికి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓవర్ నైట్ అయితే మేము ఆ మూటలా కట్టి హ్యాంగ్ చేసి పెట్టాము. తడి అంతా వేయింది, జస్ట్ మనకి సాఫ్ట్ మట్టి ఒక్కటే మిగిలింది. దీంతోనైతే మనం గణేషుని చేసుకుందాం. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ విత్ శ్రీకాంత్. మీరైతే చూసారు కదా, మా మామయ్య అయితే మట్టి తీసుకొని వచ్చాడు. మేము వినాయకుని చేసుకుంటామని అంటే మేము ఆ మట్టిని ఎట్లా ఫిల్టర్ చేసాము, అందులో ఉండే స్టోన్స్ మడ్ అంతా ఎట్లా ఫిల్టర్ చేసామైతే మీరు ఇప్పుడు చూసారు కదా. ఇదే ఆ మట్టి మొత్తం మేము ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా అయితే టర్న్ అయింది మనకి. ఇదైతే ఇప్పుడు మనం వినాయకుని చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలాంటి ఒక గిన్నె లాంటిది మనం బేస్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేయాలి ఆయిల్. ఎందుకంటే మనం దీంట్లో మట్టేసి మళ్ళీ డీమోల్ట్ చేసేటప్పుడు మనకి ఇలా ఆయిల్ వేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇలా ఆయిల్ వేసుకొని
ఇట్లా మొత్తం గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మట్టిని అయితే ఇందులో ఫిల్ చేయాలి. ఈ మట్టి ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని ఇది ఒక బేస్ లాగా వచ్చేటట్టు ఈ గిన్నెలో మొత్తం ఇట్లా ఫిల్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఫిల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కట్ ఉంది కదా ఈ బాక్స్ లో, ఈ కట్ వరకు అయితే నేను మట్టి పెట్టుకుంటున్నా. మిగతా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మొత్తం ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ లేని కాడ ఇట్లా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఫింగర్స్ తోని. ఇలా మనం మొత్తం మట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేద్దాము. డీమోల్డ్ చేసే ముందు ఇట్లా ఎడ్జెస్ ఇట్లా చాకుతోని కొంచెం ఇట్లా సపరేట్ చేసినట్టు చేస్తే మనకి ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఒక లీఫ్ తీసుకున్నా. ఈ లీఫ్ మీద ఇలా అయితే డీమోల్డ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం కొన్ని వాటర్ తీసుకొని ఈ వాటర్ తోని కొంచెం ఇట్లా స్మూత్ గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. స్మూత్ చేసుకుంటూ వాటర్ తోని ఇట్లా తడి చేసుకుంటూ స్మూతింగ్ చేస్తే మనకి ఇట్లా స్మూత్ గా వస్తుంది ఎడ్జెస్ మొత్తము. ఇట్లా క్రాక్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటర్ తోని ఇట్లా ఫిల్ చేసుకుంటూ ఉంటే మనకి స్మూత్ అయిపోతుంది మొత్తం. ఇదైతే వినాయకుడిని చేసుకోవడానికి మనకి బేస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు వినాయకుడిని చేయడం స్టార్ట్ చేద్దాం. వినాయకుడిని చేయడం కోసం ఫస్ట్ మనకి ఏ సైజ్ లో వినాయకుడు కావాలో అంత సైజ్ మట్టి తీసుకొని ఇలా రౌండ్ గా అయితే వేసుకోవాలి. కొంచెం ఇలా రౌండ్ గా వేసుకోవాలి. ఇదైతే మనకి పొట్ట ఇట్లా రౌండ్ గా కొంచెం పొట్టలాగా వచ్చేటట్టు ఇట్లా పైకి అనుకుంటూ ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మనం వాటర్ తడి చేసుకుంటే కొంచెం స్మూత్ గా ఫినిషింగ్ అవుతుంది. ఇలా అనుకుంటూ పైకి ఇట్లా అనుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇట్లా లైన్స్ లాగా వేసుకొని దీన్ని పెట్టుకోవాలి. ఇట్లా లైన్స్ లాగా వేసుకొని పెట్టుకుంటే ఆ లైన్స్ కి కొంచెం స్టిక్ అవుతుంది, జారకుండా స్టిక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పుట్టలాగా పెట్టుకొని స్మూత్ గా వాటర్ తోని ఇట్లా స్మూతింగ్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం మట్టి తీసుకోవాలి. మట్టి తీసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కన ఇంకో లీఫ్ వేసుకుంటున్నా. మట్టి తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసి దీన్ని టూ ఈక్వల్ హాఫ్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇలా 2 డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా రౌండ్గా వేసుకుంటున్నా. రౌండ్గా వేసుకొని ఇలా అనుకోవాలి. ఒక సైడ్ మనకి లావుగా ఉండాలి, ఒక సైడ్ సన్నగా రావాలి కాలు. ఇలా రావాలి. ఇంకోటి కూడా అలానే చేసుకుందాం. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఇలా పెట్టాలి. నెక్స్ట్ ఇంకొక కాలు
ఇప్పుడు దీన్ని వాటర్ తోని కొంచెం ఇట్లా స్మూత్ గా చేసుకోవాలి. ఇది కొంచెం మనకు పాదం లాగా ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేయాలి. కొంచెం ఇట్లా నొక్కితే మనకు పాదం లాగా అవుతుంది. లెగ్స్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం చెస్ట్ పార్ట్ అయితే చేయాలి. చెస్ట్ పార్ట్ కోసం మళ్ళీ కొంచెం మట్టి తీసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఇట్లా చేసుకొని దీన్ని ఎట్లా అంటే కొంచెం ఇట్లా నొక్కినట్టు చేసుకోవాలి. ఇంకొక ముద్ద తీసుకొని కొంచెం ఇంత సైజ్ వచ్చేటట్టు ఇట్లా నొక్కినట్టు అటు ఇటు ప్రెస్ చేసుకొని ఇలాంటి షేప్ వచ్చేలాగా చెస్ట్ మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ తడి చేద్దాం. వాటర్ తడి చేస్తే మనకి స్టిక్ అవుతుంది మంచిగా. ఈ వాటర్ తడి చేసుకుని దీనికి పెడితే మంచిగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు ఈ చెస్ట్ ని మనము ఇట్లా పైన పెట్టాలి. ఇట్లా చెస్ట్ ఇట్లా స్మూతింగ్ చేసుకోవాలి. ఇటు వెనక సైడ్ కూడా మనం ఫిల్లింగ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మట్టి ఇట్లా పెట్టుకుంటూ ఫిల్ చేసుకుంటే మనకి ఇది స్టిఫ్ ఉంటుంది. వెనక సైడ్ ఇట్లా పడకుండా వెనక సైడ్ కూడా ఇట్లా మనం ఫిల్ చేసుకుంటే స్టిఫ్ ఉంటుంది మనకి. ఈ గ్యాప్స్లలో ఇట్లా ఫిల్ చేసుకోవాలి. చెస్ట్ పార్ట్ మనకి వేరియేషన్ తెలవడానికి కొంచెం ఇట్లా లైన్ ఇస్తున్నా. ఇది స్టమక్. ఇక్కడ చిన్న హోల్ లాగా ఇట్లా చేసుకుంటే మనకి వేరియేషన్ అనేది తెలుస్తుంది. కొంచెం ఇట్లా డీటెయిలింగ్ ఇట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బ్రష్, ఈ బ్రష్ ఇది ఒక పెయింట్ బ్రష్ తీసుకున్నా నేను. ఈ పెయింట్ బ్రష్ ని కొంచెం ఇట్లా వాటర్ లో డిప్ చేసుకొని ఈ డీటెయిలింగ్స్ మొత్తం మనం క్లియర్ గా మంచిగా కనబడేటట్టు కొంచెం వాటర్ లో డిప్ చేసుకొని ఇలా ఫినిషింగ్ అయితే ఇస్తున్నా. ఇప్పుడు ఈ చెస్ట్ లో కొంచెం కొంచెం మట్టి ఇట్లా తీసుకొని ఫిల్ చేసుకుందాము. దీన్ని కూడా నీట్ గా ఇట్లా వాటర్ తోని ఫినిషింగ్ ఇద్దాము. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే. ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం హెడ్ పార్ట్ అయితే రెడీ చేద్దాం. హెడ్ పార్ట్ కోసం మళ్ళీ కొంచెం మట్టి తీసుకొని మనకి ఎంత సైజు సెట్ అవుతుందో చూసుకోవాలి. కొంచెం పెద్దగానే చేద్దాం. ఇంత మట్టి అయితే తీసుకున్నా. మళ్ళీ ఇంత అయితే మనకు సరిపోతుంది. కొంచెం ఇట్లా తడుపుకొని హెడ్ పార్ట్ ఎలా అంటే ఇట్లా రౌండ్గా వేద్దాం. ఫస్ట్ ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ లాగా అయితే మనకి హెడ్ పార్ట్ రావాలి. ఇక్కడ ఫస్ట్ కొంచెం ఫేస్ లాగా స్మూతింగ్ చేద్దాం. ఇట్లా ఇలా రావాలి. ఇలా నెక్స్ట్ ఇలా వాటర్ తడి చేసుకొని ఇలా హెడ్ అయితే ఇలా పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకుందాం. వెనక సైడ్ కూడా మనం ఫిల్ చేసుకోవాలి, లేకపోతే వెనకకి ఇట్లా బెండ్ అవుతుంది. కొంచెం మట్టి ఇట్లా పెట్టుకుంటూ వెనక సైడ్ కూడా మనం ఫిల్ చేసుకుందాం. ఇది ఇక కదలకుండా వాటర్ తోని ఇట్లా ఫినిషింగ్ ఇవ్వాలి.
ఈ డీటెయిలింగ్ అంతా. నెక్స్ట్ చేతుల కోసం మళ్ళీ కొంచెం మట్టి తీసుకొని ఇలా మట్టి తీసుకొని మళ్ళీ 2 ఈక్వల్ హాఫ్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. 2 ఈక్వల్ హాఫ్స్ మళ్ళీ ఇట్లా రౌండ్గా బాల్ లాగా చేసుకొని సేమ్ లెగ్స్ లాగానే కొంచెం పైన లావుగా కొంచెం కిందికి వచ్చేటట్టు సన్నగా ఇలా అనుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా 2 చేసుకోవాలి. చేసుకొని దీన్ని మళ్ళీ వాటర్లో ముంచుకొని హ్యాండ్స్ లాగా దీనికి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ చేసుకున్న హ్యాండ్స్ ఇట్లా వాటర్తోని కదలకుండా ఇట్లా ఫినిషింగ్ లాగా అయితే ఇవ్వాలి. స్మూత్గా వేసుకోవాలి దీన్ని. ఇంకా మళ్ళీ కొంచెం మట్టి తీసుకొని చెవుల కోసం ఇట్లా 2 ఈక్వల్ హాఫ్స్ మళ్ళీ డివైడ్ చేసుకోవాలి. ఇట్లా వేసుకున్న దాన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకున్న దాన్ని చెవులలాగా ఇట్లా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత కొంచెం దీన్ని ఇట్లా బెండ్ చేయాలి. బెండ్ చేసి స్టిక్ చేసే ముందు దీన్ని కొంచెం వాటర్ తడి చేసుకొని కొంచెం ఇట్లా ఫినిషింగ్ స్మూత్గా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇట్లా కొంచెం వాటర్లో డిప్ చేసి సైడ్ ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక చెవు మళ్ళీ ఇటు సైడ్ స్టిచ్ చేయాలి. ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని. నెక్స్ట్ తలపాగా కోసం ఇలా చిన్న చిన్నగా మనం చేసుకున్న వాటిని ఇట్లా పైన పెట్టుకుందాం. బ్రష్తోని ఇట్లా తడి చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి వీటికి. నెక్స్ట్ మెయిన్ తొండం కోసం మళ్ళీ కొంచెం మట్టి తీసుకొని ఇలా అనుకున్న దాన్ని వాటర్లో డిప్ చేసి నెక్స్ట్ దంతాల కోసం ఇట్లా సన్నగా వేసుకోవాలి. దంతాల కోసం ఒకటి ఇట్లా పెద్దగా ఒకటి చిన్నగా ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఐస్ కోసం కొంచెం ఇట్లా లొంటలా వేయాలి. ఇటు అటు కొంచెం ఇట్లా లొంటలా వేసుకోవాలి. రౌండ్గా చిన్న చిన్న రౌండ్స్ అయితే వేయాలి. చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఐస్ లోపల పెట్టడానికి. నెక్స్ట్ ఐబ్రోస్ వేయాలి. ఐబ్రోస్ కోసం సేమ్ ఇట్లా ఇక్కడ ఐబ్రోస్ లాగా ఇట్లా పెట్టుకోవాలి. ఐబ్రోస్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బొట్టు పెడదాం. ఇంత చిన్న మట్టి తీసుకొని జస్ట్ ఇట్లా తిలకం లాగా వచ్చేటట్టు బొట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు డీటెయిలింగ్ వర్క్ ఇద్దాము. హ్యాండ్స్కి ఇట్లా లెగ్స్కి ఇట్లా ఫింగర్స్ లాగా ఇట్లా షేప్ ఇవ్వాలి. కొంచెం ఇట్లా కట్ చేసినట్టు అనుకోవాలి. కొంచెం ఇట్లా దోతిలాగా ఇట్లా షేప్ ఇవ్వాలి. ఇటు సైడ్ కూడా అలానే ఇట్లా దోతిలాగా షేప్ వచ్చేటట్టు ఇట్లా ఇచ్చుకొని
బ్రష్ తోని ఇవంతా ఫినిషింగ్ మంచి ఇవ్వాలి. ఇట్లా మళ్ళీ ఇట్లా బ్రష్ తోని వాటర్ తడి చేసుకొని ఇట్లా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి. జస్ట్ దోతి వేసుకున్నట్టుగా. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇలాంటి ఒక క్యాప్ తీసుకోవాలి, పెన్నుది బ్యాక్ సైడ్ క్యాప్. ఇట్లా క్యాప్ తీసుకొని ఇట్లా మన కింద ఒక బేస్ ఇచ్చాము కదా, ఆ బేస్కి ఇలా డిజైన్ లాగా ఇలా తిప్పుకోవాలి. తిప్పుకుంటే అదొక డిజైన్ లాగా మనకి టర్న్ అవుతుంది. ఇలాగా మొత్తం చుట్టూ అట్లనే చేద్దాం మనం. దగ్గర కూడా మనం ఇట్లా దోతి వచ్చినట్టు కట్స్ ఇచ్చి మన ప్లెయిన్గా కాకుండా ఒక పైన ఒక శాల్వా లాగా వేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇట్లా అనుకుంటూ డిజైన్ లాగా ఇద్దాము. ఇప్పుడు ఎలుక కోసం కొంచెం మట్టి తీసుకుందాం. ఇది ఎలుక కోసము ఒక చిన్న బాల్స్ లాగా ఇట్లా వేసుకొని ఇట్లా ప్రెస్ చేద్దాము. చెవుల్లాగా ఇట్లా కట్స్ లాగా ఇద్దాం. మన వినాయకుడు అయితే రెడీ అయిపోయింది. ఎలుక వినాయకుడు మొత్తం ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. చాలా కష్టపడి అయితే చేసాము. చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్ ఇదంతా చాలా కష్టపడి అయితే చేసాము. మీకు ఎలా అనిపించిందో ఇదంతా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వినాయకుడు మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.